వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మార్నింగ్ లేచి తల స్నానం చేసి నైటీ అయితే వేసుకున్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మేమైతే జాతర రోజు పొంగల్ పెట్టలేదు, వారాలలో పెడతానని. ఇంకైతే వారాలలో మా పెద్ద అబ్బాయి వచ్చినాడు, ఇంకా పొంగల్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఇక్కడే ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తానండి. మామూలుగా అయితే ఇంటి దగ్గరే చేసుకొని వెళ్తారు 99%, 1% అయితే అక్కడ పెడతారు. ఇంకా జనం ఎక్కువ ఉండారండి, సండే అయినా కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా అందుకని ఇంటికాడ పొంగల్ చేసుకున్నా. పిండి దీపం కోసం బియ్యం నానబెట్టాను. ఇంకా అన్ని పొంగల్ కోసము స్టవ్ మీద అయితే పొంగల్ పెట్టేశాను. ఇదిగోండి మా మ్యాక్స్ గర్జుడు కూర్చోన్నాడు, మా ఆయనతో కూడా. ఇదిగోండి మేకపోతు తెచ్చామండి. ప్రతి సంవత్సరం మేకపోతు కోస్తాము. ఇంకా అందుకని మేకపోతు కాడ కాపలాగా కూర్చోన్నాడు. మా అబ్బాయి స్నానానికి వెళ్ళాడు. ఇంకా నా స్నానం అయిపోయింది. ఇంత లోపల నేను ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలి కదా. వీడియో లేట్ అయిపోతుందండి. ఏం చేద్దాం, మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఇంకా తర్వాత ఇంటికాడ పనులు జరుగుతూ ఉంటాయి, ఇంటి పని జరుగుతూ ఉంది కదా. ఇంకా అక్కడ చూసుకొని ఇంట్లో చూసుకొని సరిపోతుంది. అందుకని వీడియోలు ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం ఉండడం లేదు అస్సలు. ఇంకా నైట్ అయితే అంబిలికి అయితే ఉడకపెట్టి పెట్టానండి. మా అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కదా అంబిలి అంటే. మీలో ఎంతమంది అంబిలి పోస్తారో నాకు కామెంట్ చేయండి. అంబిలి ఎలా తయారు చేస్తారో ఈ వీడియో అయితే షూట్ చేయలేదు. ముందు రోజు పనులు ఫుల్గా ఉంటాయి కదండి, నేనే వీడియో తీసుకోవాలి, నేనే షూట్ చేసుకోవాలి. అందుకని ఇంకా పని అంతా చేసుకుంటూ వీడియో అయితే షూట్ చేయలేదండి. అంబిలి ఎలా చేయాలంటే, ఫస్ట్ రాయి పిండి నీళ్ళల్లో కలిపి ఎండలో పెట్టాలండి. మార్నింగ్ కలిపి పెట్టేస్తే ఈవినింగ్ వరకు అలానే ఉంచి సాయంకాలం సంగటి చేసుకుంటాం కదండి, అలాగ అన్నం బాగా మెత్తగా ఉడకపెట్టుకున్నాక ఆ రాగి పిండిని ఈ బియ్యంలో అన్నంలో పోసి కాసేపు ఉడకపెట్టేసి నైటే చేసి పెట్టేసినామంటే తెల్లారితో పెరుగు ఉప్పు అవన్నీ నీళ్ళు పోసి కలుపుకుంటేనే అదే రాగి అంబిలి అంటారండి. ఇది ఆ గంగమ్మ తల్లికి చాలా ఇష్టము. ఇది ఇంటి దగ్గర పోస్తాము. ఇదైతే నైట్ అయితే చేసి పక్కన పెట్టుకునేసానండి. అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా, ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటున్నానండి. కొంచెం హెల్త్ కూడా సరిలేదు, ఇంకా అన్నీ నిదానంగా చేసుకుంటూ అంబిలి అయితే రెడీగా చూపించాను కదండి. ఇంతలో పక్కన పొంగల్ కూడా పెట్టేశాను కదా, ఆ పొంగల్ కూడా ఉడికిపోవచ్చిందండి. ఇంకా ఇంట్లోనే చేసుకొని వెళ్తాను కదా, అందుకని కొంచెం చల్లారితే బాగుంటుందని తొందరగా చేస్తాను. ఇంక మా వారు స్నానానికి వెళ్ళాలి. ఇంకా మిగతా అప్పుడు అంతలోపల మనం రెడీ అయిపోతాము. ఇదిగోండి పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష నెయ్యిలో వేస్తే ఎలా ఉంటుందో తెలుసు, ఎమ్మీగా ఉంటుందండి. నిజంగా పొంగలి బాగా కుదురుతుంది నాకైతే. ప్రతిసారి గట్టిగా, కొంతమంది నీళ్ళుగా చేస్తారు, కొంతమంది రాయిలాగా చేస్తారు. అట్ట కాకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. నేనైతే కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి. కొంచెము టీ తాగినామంటే మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదు, అందుకని టీ అయితే పెట్టుకున్నాను. ఇంత లోపల అంబిలి అయితే కలుపుతున్నానండి. మొత్తం నైటీలోనే తీస్తున్నానని ఏమనుకోకండి. ఇంకా చీర కట్టుకుంటే అవ్వదు కదండి, అందుకనేసి నైటీగా వేసుకుంటే ఫ్రీగా అన్ని పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ శారీ కట్టుకుందామనేసి అంబిలి అయితే కలుపుతున్నా. పెరుగు, కొంచెము ఉప్పు, కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత అంబిలి అయితే నట్టింటని వచ్చి కడిగేసి అమ్మవారిని అయితే నిలబెట్టుకోవాలండి, గంగమ్మని. నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను. నాకు తెలిసిన పద్ధతి అయితే ఇదే అండి. ఈ విధంగా ఫస్ట్ కడిగేసి పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పైన 3, మధ్యలో గీట్లు, మళ్ళీ 3, మళ్ళీ గీటు, మళ్ళీ 3 అంటే లెక్క ప్రకారం 11 వస్తాయండి. ఆ విధంగా వేసి ముగ్గు వేసేసి అంబిలి అయితే నేను గుడికి పోకముందుగానే నట్టింటిని పెట్టేసి వెళ్తానండి. కాబట్టి దానికోసమైతే ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. నేను కింద కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఇంతకుముందు నాకు వచ్చింది కదా బ్యాక్ పెయిన్, అప్పుడు డాక్టర్ చెప్పారండి కింద కూర్చోవద్దని, అందుకే పీట వేసుకొని కూర్చున్నాను. ఎవరు తప్పుగా అయితే అనుకోకండి.
ఏం చేద్దాం, చిన్న ఏజ్లోనే బ్యాక్ పెయిన్ వచ్చింది. చిన్న ఏజ్లోనే అందరికీ పనులు చేసి ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు కదా. ఇంకా సరే, ఇంకా అందరూ రెడీ అవుతాను. ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా రెడీ అవుతా ఉన్నారు. ఇంకా అందరూ స్నానాలు అవుతానే ఇంత లోపల ముగ్గు వేసేసి తొందరగా నట్టింటిని అయితే పెట్టుకోవాలి. ఇంకా వీడియోస్ ఉన్నాయండి, ఖచ్చితంగా పెడతాను చూడండి. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఫుల్ లెంత్ వీడియో అయిపోతుందని నేను సగమే పెట్టాను ఈవినింగ్ వరకు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి కుంభం వేస్తామండి, అది కూడా పెడతానండి. ఇంకా ఎండ ఫుల్గా ఉంది కదా, అందుకని తొందరగా అయితే రెడీ అయిపోతున్నాను. మార్నింగే 4కే లేసానండి. 3కి టైం పెట్టుకొని 4కి లేసాను. ఇంకా వేపాకు వేసి ఫస్ట్ మనం అంబిలి ఉడకబెట్టాం కదండి, పైన ముద్ద వచ్చి ఒక 3 గంటల వరకు తీసి అది అన్నట్టింటిన వెయ్యాలండి. ఇదైతే నాకు తెలిసిన పద్ధతి, నేను ఎప్పటి నుంచి ఇలానే చేస్తాను. ఫోన్ చూసారా, యాంగిల్గా తీశారు వీడియో తీయమంటే మా పిల్లలు. చూసారా, ఆ ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా దాని మీద ఆ వేపాకు వేసి ఆకు వక్కబెట్టి ఇంకా ఇస్తరాకు వేసి ఆంబిల్ అయితే పెడతానండి. తర్వాత బకెటీలు ఎందుకు కలిపానంటే గిన్నెలంతా ఈ మధ్యలో ఇల్లు క్లీన్ చేసినప్పుడు అన్ని కవర్లలో కట్టి పైన పెట్టేశానండి. ఇంకా సరే, ఇంకా అవన్నీ ఎక్కడ ఎత్తేదని బకెటీ ఉనిందని బకెటీలు అయితే పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు వేపాకు తగిలిస్తూ ఉన్నారు గడపలకి అన్నిటికీ. మా పెద్ద అబ్బాయి అయితే వీడియో తీస్తూ ఉన్నారు. మా ఆయన వచ్చి రెడీ అయిపోయినాడు. తలా ఒక పని చేస్తారండి పిల్లలు కానీ మా వారు కానీ, లేకపోతే ఒక్కరే అయితే ఇలాంటప్పుడు ఒక్కరే చేసుకోలేము. వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే లేడీస్ ఒక్కరే ఉంటే కూడా మాడ అందరూ చేస్తేనే బాగుంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా అంబిలి పెట్టేసి ఇంక ఇక్కడగా హారతి ఇచ్చేసి అయితే ఇంక నేనైతే బయలుదేరేస్తాను. మా కొడుకు ఏదో మాట్లాడుతూ ఉన్నాను. అది ఎత్తి ఇది ఎత్తి అంటే దానికి ఏదో అంటా అన్నాడు. ఇదిగోండి, నట్టింటిన ప్లేట్లో వేసాను కదా, ప్లేట్లోది సంగటి దాని మీద కొంచెం పెరుగు, కొంచెం ఆనియన్స్ వేస్తాను. వేసేసి ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసి ఇంకా బ్యాగ్ కూడా సర్దుకుంటున్నాను. కొబ్బరికాయ ఒకటి ఇక్కడ కొట్టాలి కదా, దానికి కూడా ఎత్తుకుంటున్నాను. ఒకటి గుళ్ళో కొట్టాలి. అక్కడేం మర్చిపోయినా అన్నీ దొరుకుతాయి, కానీ అన్నీ మనం ఎత్తుకొని పోతే మంచిది కదా, ఇంటికాడ అన్నీ ఉన్నాయి కదా అని. ఇదిగోండి, నేనైతే శారీ కట్టుకున్నాను, నారాయణపేట శారీ. ఇది కొని కూడా ఎన్నో రోజులైంది, ఇప్పుడు కట్టుకున్నానండి. పూలు అలంకరించేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను. మా ఇల్లు చిన్నది కదండి, అందుకనే అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి బట్టలు ఒక పక్క, టవల్స్ ఒక పక్క ఆరేస్తారు, బయట వేయరు. ఇంకా నేనే అన్నీ సర్దుకోవాలి, ఇంకేం చేద్దాం. గంగమ్మకి ఖచ్చితంగా సాంబ్రాణి వేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మంగళవారం, శుక్రవారం సాంబ్రాణి వేస్తాను. అలానే ఈరోజు గంగమ్మకి ఎంతో ఇష్టమైంది కాబట్టి సాంబ్రాణి అయితే వేస్తానండి. కొబ్బరికాయ కూడా నేనే కొడుతున్నాను. నిజంగా ఆ రోజు కొబ్బరికాయలు అన్నీ చక్కగా పగిలాయి అని మనం స్ఫూర్తిగా దేవుడికి దండం పెడితే కొబ్బరికాయ కూడా చక్కగా పగులుతుందంట. ఇది ఎంతమంది నమ్ముతారో నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు, మీ ఊళ్ళో ఎలా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడైతే దండం పెట్టుకొని అంబిలి అయితే ఇప్పుడు పోయినండి. గుడికాడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అంబిలి పోస్తాను. ఇంకా ఆ టయానికైతే ఎవరు నిద్ర లేసి ఉంటారు, బ్రష్ చేసి ఉంటారు కదా, ఇంకా అందుకని నేను ఆ టయానికైతే పోయాను. ఎప్పుడు ఒక్కొక్కసారి జాతర టైంలో పొంగల్ పెడితే నైట్ 12కే పొంగల్ ఎత్తుకు వెళ్తాము. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ వెళ్ళాము కదా, జాతర రోజు పెట్టలేదు కాబట్టి ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. మా వారు పంచి కట్టుకున్నారు. మామూలుగా గుళ్ళకి వెళ్ళేటప్పుడు పంచి కట్టుకుంటే మంచిది కదండి, అదే కదా సాంప్రదాయము. ఇంకా అందుకని పంచి కట్టుకున్నారు. ఇంకా అంతా పూజ అయిపోయింది, ఇంకా బయలుదేరేసామండి.
ఆ విధంగా బొట్లు పెట్టుకోవాలండి. అలా ఇంకా అయితే 3 రోజులు 3 వేషాలు వేస్తారు ఇంటి దగ్గర. ఇంకా మేమైతే వేషాలు వేయలే కదా, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. చిన్నపిల్లలు ఎప్పుడైతే వేషం వేసుకొని పరిగెత్తా ఉన్నాము అందరము. ఇప్పుడు లేదు కదా, అందుకే మేము గంధము బొట్టు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాము అందరము, పిల్లలు నేను మా వారు అందరం పెట్టుకొని అయితే బయలుదేరినాము. ఇంకైతే గుడికి వచ్చేసామండి. జాతర రోజైతే ఇలా ఇంత ప్రశాంతంగా కూర్చొని అయితే పెట్టుకోలేము. ఈరోజు కొంచెం రష్ ఉన్నారు కానీ కూర్చొని అయితే మనస్ఫూర్తిగా అయితే దేవుని దండం పెట్టుకున్నాను. ఇంకా కడిగేసి పసుపుతో ముగ్గు వేశాను. పిండి తేలేదండి, పసుపుతో పెట్టాను. ఇంకా వెనకాల థ్రెడ్స్ అయితే ముడేయనే లేదండి. ఈవినింగ్ వరకు మర్చిపోయినాను, నేను అలానే ఉండిపోయినాను. ఇంకా నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే వేస్తున్నాను. మా వారైతే వీడియో తీస్తున్నారు. మేకపోతు కాడైతే మా అబ్బాయి ఉన్నాడు. ఇంకా ఎవరిని పిలవలేదండి ఈసారి. ప్రతిసారి పని వాళ్ళని అందరినీ పిలిచి భోజనాలు పెట్టేది. ఇంకా ఇంటి పని జరుగుతుంది కదా, ఇంటికాడ పని చూసుకుంటా నాకు వేరే హెల్త్ వేరే సరిలేదు, మా ఆయనకి సరిలేదు కదా, అందుకని ఎవరిని పిలవలేదు. నాన్ననే ఇట్లా మా అత్తని పిలిచాము అంతే, వీళ్ళిద్దరినే పిలిచింది, ఇంకెవ్వరిని అయితే పిలవలేదు. ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి కదా అని ఇంకా నాకు అంత ఓపిక కూడా లేదు, అందుకనేసి ఎవరిని పిలవలేదు. ప్రతిసారి అయితే అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళము, అందరినీ బంధువుల్ని అందరినీ పిలిచి. కొంతమందిని అయితే పిలిచాము కానీ జాతరకి ఎవరు రాలేదు. ఇంకా పిండి ముద్ద అయితే ఇంటికాడే చేసుకొని వచ్చినాను. దానికి పసుపు కుంకుమ అవన్నీ పెడుతున్నాను. ఇక్కడ తిరుపతిలో జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి సంవత్సరము. పోయిన సంవత్సరం పొంగల్ పెట్టలేదని మధ్యలో ఒకసారి పెట్టాను, ఆ రోజైతే వీడియో అయితే షూట్ చేయలేదు. అప్పుడే ఈ నారాయణపేట సారీ అమ్మవారికి పెట్టుకొని వచ్చాను, అందుకనే ఆ రోజు కట్టుకున్నాను. ఇంకా ఇంటికాడే చేసుకొచ్చాను కదండి ప్రసాదం, అది పెట్టాను. అన్నీ తెచ్చాను కానీ పెరుగు మర్చిపోయానండి. ఇంకేం చేద్దాం, పెరుగు అయితే ఆ రోజు వేయలేదు. ఇంకా చీర అయితే ఇది చూపించలేదు కదండి, మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది చీర తీసుకొచ్చాను, సిఎంఆర్లో తీసుకొచ్చాను. 850 రూపీస్ పడింది. చాలా బాగుంది. కలర్ ఫోన్లో డల్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది, కొత్త డిజైను. ఇంకా బ్లౌజు కట్ చేయలేదండి, ఇంట్లో ఉన్నాయి బ్లౌజులు మర్చిపోయినాను. ఇంకా అక్కడికి వచ్చి తీసుకున్నా. ఇంకా పసుపు కుంకుమ గాజులు బొందారం అయితే పెట్టి ఒక పువ్వు అయితే పెట్టేశాను అమ్మవారికి. తర్వాత ఇక్కడ పూలు పెట్టేసి పెరుగు ఒక్కటి మర్చిపోయాను, ఇంకా అందుకే నెయ్యి కూడా వేసేసానులేండి దాని బదులు. ఇంకా నెయ్యి దీపం అయితే పెడుతున్నాను. ఇంకా మా వారు వీడియో కాసేపు తీసేసి మళ్ళీ నేను కర్పూరం ముట్టించి టెంకాయ కొట్టినాకైతే అక్కడికి వెళ్ళారు. చిన్న బిడ్డలప్పుడైతే 3 రోజులు 3 రకాల వేషాలు వేసుకునే వాళ్ళమండి. బొగ్గు పూసి నాంకొమ్ము బొట్లు, నాంకొమ్ము పూసి బొగ్గు బొట్లు, ఒకరోజు కలర్స్ అలా పూసి మెడలో వచ్చి, ఒకరోజు వచ్చి ఫస్ట్ కాయలు అమ్ముతారండి, ఆ కాయలతో దండలు, ఇంకో రోజు వచ్చి బొరుగులు నెమ్మదిగా కుట్టేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. కాలుకి చేతులకి మెడలోకి దండలు కుట్టి వేసేవాళ్ళం. నేను అలానే వేసుకున్నా, మా పిల్లలకి అలానే వేసేదాన్ని. చూసారా జనం ఎలా ఉన్నారో గంగమ్మ గుడిలో. అట్లా వేషాలు వేసేవాళ్ళం. ఇంకా కొంతమంది మొక్కున్న వాళ్ళైతే నాన్న వేషం వేశారు కదండి, ఆడ వేషము అలా వేసేవాళ్ళు. అట్లా ఒక్కొక్కటి అట్లా వేసేవాళ్ళు. ఇంకా రకరకాలుగా వేసేవాళ్ళు. గుడికాడికి వెళ్తే బాగుండు, నేను ఇంటి పని జరుగుతాను కాబట్టి అంత వీడియో వెళ్ళి తీయలేదండి. రకరకాలుగా వేస్తారు వేషాలు. ఇంకా మా వారికి అయితే టెంకాయ అట్లా కొట్టు అని చెప్పి ఇచ్చినాను. ఇంకా ఆయన అయితే టెంకాయ కొడుతున్నాడు. ఈవినింగ్ వచ్చి ఇంట్లో కుంభం వేస్తామండి, అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. ఇదైతే లెంత్ వీడియో అయిపోతుంది అనేసి ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదు. చూసారా కొబ్బరికాయ చక్కగా పగిలింది కదా, ఈసారి మా వారు కొట్టుకొని వచ్చారు, ఇంటికాడ నేను కొట్టాను. ఇంకా నేను దండం పెట్టుకుంటున్నాను, మా వారిని కూడా దండం పెట్టుకొని ఇంకా మేకపోతు నరకాలి కదండి, ఇంకా వెళ్ళమన్నాను. ఇంకా ఆయన అయితే మేకపోతు నరికేంత వరకు ఆ కర్పూరం అయితే వెలిగిస్తూనే ఉంటాను. ఇంకా అక్కడ దండం పెట్టుకొని మేకపోతు కొట్టుకొని అయితే వచ్చేసినాను. ఇంకా అంబిలు తెచ్చి బయట పెట్టి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని ఒక 3 చుట్లు అయితే తిరగాలి. కింద కూడా వేపాకు వేసి
బకిటీ అయితే పెట్టానండి. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పిలిచి అంబిలి అయితే పోసేస్తాను. ఫస్ట్ అయితే షూట్ చేయలేదు, మళ్ళీ అంబిలి పెట్టి కర్పూరం వెలిగించేటప్పుడు మా అబ్బాయిని తీయమంటే తీసినాడు. శారీ బాగుంది కదండి నాకు. కాకపోతే టైలర్ అక్క ఫుల్ హ్యాండ్స్ పెట్టమంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టింది. పైన బాగానే ఉంది, ఫుల్ హ్యాండ్స్ పెట్టలేదు, హాఫ్ హ్యాండ్సే పెట్టి కుట్టేసింది. ఇంకా ఈ వీడియో ఈడికే ఎండ్ చేసేస్తాను. ఈవినింగ్ కుంభం వేసే వీడియో నెక్స్ట్ వీడియో పెడతానండి, లెంతీ వీడియో అయిపోతుంది. కుడుములు ఎలా తయారు చేయాలో చూడండి, ఎమ్మీగా ఉన్నాయి కదా. కుడుములు ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. వంకాయ కరువాడు వేసి గంగమ్మకి ఇష్టమైన వంకాయ కరువాడు కర్రీ ఎలా చేయాలో అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఊళ్ళో ఎలా జాతర చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. ఎమ్మీగా ఆ రోజు ఈవినింగ్ మునగాకు తాలింపు, వంకాయ కరవాడు కర్రీ ఇవన్నీ చేశాను. నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. బాయ్.